గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. వరంగల్ మిల్స్ కాలనీ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పడమరకోట చమాన్ సమీపంలో యువకులు హల్చల్ చేశారు. స్వీట్ షాప్ దుకాణంలోకి చొరబడి యజమానితో గొడవ పడ్డారు. షాపును ధ్వంసం చేశారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాము. ఏ స్థాయిలో అక్కడ సిచ్యువేషన్ ఉంది అనేది. లోపలికి రావడము, వారితో గొడవ పడ్డము, అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటి కూడా చిందరవందర చేయడము, ఇదంతా కూడా గంజాయి మత్తులోనే యువకులు ఈ విధంగా బిహేవ్ చేశారని తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా. ప్రశాంత్, మనం విజువల్స్ లో చూస్తున్నాము. వచ్చారు, అక్కడ యజమాని ఎవరుతున్నారు, నిర్వాహకులు వారితో మాట్లాడారు. ఏం జరిగిందేమో ఒక్కసారిగా ఉన్నటువంటి వస్తువులను లేదంటే తినుబండారాలను చెల్లా చెదురుగా పడేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వారిని అదుపులోకి తీసుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? యశాష వరంగల్ జిల్లాలోని వరంగల్ నగరంలో ఇటీవల కాలంలో గంజాయి మత్తులో యువకుల వీరంగాలతో అయితే అటు ప్రజలు ఇటు షాప్ల యజమానులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వారం రోజుల్లోనే 3 ఘటనలు చోటు చేసుకోవడంతో అది మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 ఘటనలు చోటు చేసుకోవడంతో అయితే ఆ స్థానిక ప్రజలంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇటు మనం ఘటన విషయానికి చూసినట్లయితే నిన్న రాత్రి ఏదైతే అటు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వరంగల్ పడమరకోట చమాన్ సమీపంలో ఉన్నటువంటి స్వీట్ షాప్ లోకి 2 వ్యక్తులు అటు గంజాయి మత్తులో ఉన్న ఇటు 2 యువకులు అక్కడికి వచ్చారు. అనంతరం అటు షాప్ యజమానితో కొనుగోలు విషయంలో మాట పెరిగి అటు షాప్ కు సంబంధించి అటు కారా కావచ్చు మిగతా వస్తువులన్నింటినీ కూడా చెల్లాచెదురు చేసి తిరిగి పైగా షాప్ యజమానిని బెదిరించి అక్కడి నుంచి పరారైన ఘటన మనము క్లియర్ గా మనం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది చూసాము. వాళ్ళంతా కూడా పూర్తిగా గంజాయి మత్తులో ఉన్నట్లు ఆ షాప్ యజమాని చెప్పాడు. అప్పటికే అటు పిచ్చిగా మాట్లాడడం, పిచ్చి చేష్టలు చేయడము, పిచ్చిగా వ్యవహరించడాన్ని బట్టి వాళ్ళని చూసి అప్పటికి ఎంత ఓపికగా సమాధానం చెప్పినా వాళ్ళు వినకుండా ఇలా హల్చల్ చేసి వెళ్లారంటూ కూడా కొద్దిసేపటి క్రితమే అటు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు. వాళ్ళు సీసీ కెమెరా ఆధారంగానైతే వాళ్ళందరినీ కూడా గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఇప్పటికే అటు మత్తు పదార్థాల పైన ఇప్పటికే పోలీసులు ప్రతి కళాశాలలో అటు ప్రతి వాడలలో ఈ యొక్క అవేర్నెస్ చేస్తున్నప్పటికీ కూడా అటు కొంతమంది యువకులు అక్రమ రవాణా ద్వారా వచ్చేటువంటి గంజాయిని సేవించి ఇలాంటి చేష్టలకైతే పాల్పడుతున్న విషయాలను అయితే అటు పోలీసులు ఇటు స్థానికులు అయితే గమనిస్తున్న పరిస్థితి. ఇటు యువకులను గంజాయి మత్తు నుంచి దూరం చేయడమే కాకుండా ఇటువంటి అఘాయిత్యాలను కూడా ఆపాలని అయితే స్థానికులు కోరుతున్నారు ఆశ. అయితే పోలీసులు ఇంకా వాళ్ళని పట్టుకునే పనిలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఆశ. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.